వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. పుట్టెల ముందుగా హెడ్లైన్స్. మంచినీటి శుద్ధి, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం ఇస్తాం మంత్రి సీతక్క. యూరియా కోసం ఆధార్ కార్డులు, పాస్బుక్లు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు. అహ్మదాబాద్ ప్రమాదంలో కూలిన విమానం నుండి డీవీఆర్ స్వాధీనం చేసుకున్న ఏటీఎస్ అధికారులు. వరంగల్ ఉరుసుబొడ్రాయి ప్రాంతంలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగుపాటుకు భయభ్రాంతులకు గురైన స్థానికులు. సంగారెడ్డి జిల్లా కాజపల్లి గ్రామంలో ఉన్న బిల్వాని కంకర క్రేషర్లలో అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ జిల్లాకు పారిశ్రమలకు తీసుకురావడానికి విద్యాభివృద్ధి చాలా కృషి చేస్తుందని పారిశ్రమలు, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. सर कैमरा सर सर ओके सर कैमरा हम चलेंगे విద్యార్థులకి వాటిని ఉపయోగించుకోవడానికి వీలుగా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు ప్రారంభం చేయడానికి మరి గౌరవ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్, జస్టిస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇక్కడికి రావడం, వారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం, అదేవిధంగా గౌరవ ఎంపీ గారు శ్రీ ఎస్పాటి నాగరాజు గారు వారు ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా లెక్చరర్గా చేసిన అనుభవం, మరి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వస్తే ఆ ఫీల్ వేరుకుంటుంది. అదే రంగంలో పనిచేసినటువంటి వారు ముఖ్య అతిథులుగా రావడం, అలాగనే కరస్పాండెంట్ మేడం, ప్రిన్సిపాల్ గారు, స్టాఫ్, పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్, మీడియా అందరికీ నా ఉదయపూర్వక నమస్కారము. ఈ రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్ కింద, రోసా ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ శాంక్షన్ చేసినటువంటి అమౌంట్ దృష్టి ఏంటంటే దాని లక్ష్యము, సో పిల్లలకి చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రభుత్వ ఉద్దేశం. అది గవర్నమెంట్ ఇటీవల చాలా ప్రయత్నం చేస్తుంది విద్యాభివృద్ధికి. ఇంకా గ్యాప్స్ ఎక్కడ ఉన్న ఐడెంటిఫై చేసి అన్ని రకాలుగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఏ స్థాయిలో కూడా ఏ గ్యాప్స్ ఉన్నాయనేటువంటి, ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్, మరోవైపు పిల్లలకు కావాల్సినటువంటి ఏవైనా సౌకర్యాలు, ఈవెన్ బ్యాగ్స్ కానీ, స్కూల్ బుక్స్ ఇవ్వడం కానీ అన్ని రకాల అవసరాలు ఏర్పాటు చేస్తారు. అల్టిమేట్గా జ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని పౌరులను తయారు చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యార్థులు మంచి స్థాయికి వెళ్ళారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అనేక రంగాల్లో, మెడికల్ ఫీల్డ్లో కూడా ఎన్నో సక్సెస్ఫుల్గా నిలిచినటువంటి స్టాల్వార్డ్స్ ఉన్నటువంటి పరిస్థితులు. ఇంకా అది ఆ పరంపరని అది ప్రీవియస్ గవర్నమెంట్ 2018లో వర్క్ ఆన్ చేయడం జరిగింది. 60-40% రేషియో, 60% ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, 40% ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. 2018 టుడే జనరేషన్ ఇస్ డిఫరెంట్ అండి. టుడేస్ వరల్డ్ ఇస్ డిఫరెంట్. మనము కాలేజ్లో చెప్పేది ఒకటే చదివేస్తున్నాము, కాలేజ్ చదివి డిగ్రీ తెచ్చుకున్నాం, సర్టిఫికేట్ తెచ్చుకున్నాం అంటే సరిపోదు. అదర్ కరిక్యులమ్ యాక్టివిటీస్, అదర్ థింగ్స్ చదివేది ఉంటుంది. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. జనరల్లీ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ అండ్ వెరీ టఫ్ కాంపిటీషన్. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చాయి. టు కంప్లీట్ విత్ ఒక జాబ్కి తెచ్చుకోవాలంటే యూ షుడ్ బి రియల్లీ డిఫరెంట్ ఉంటేనే యూ బి ఏబుల్ టు గెట్ ద జాబ్. సో ఏదో డిగ్రీ చేసినా మనకు మంచి 80% వస్తుంది, 90% వస్తుంది అంటే సరిపోదు. సో ప్లీజ్ అదర్ యాక్టివిటీస్ ఏమున్నాయో చూడండి, గూగుల్ సెర్చ్ చేయండి, చాట్
ఈ మధ్య మీరు చూస్తే కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి ఒక రివల్యూషనరీ చేంజెస్ కావాలని ఈజ్ బీయింగ్ వర్కింగ్ వెరీ హార్డ్. ఎప్పుడు లేని సిస్టమ్ అంతా ఇంప్రూవ్ కావాలా, గవర్నమెంట్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బెటర్గా పర్ఫామ్ కావాలా అనే ఉద్దేశంతో ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పైన మీరు ఆశ పెట్టుకోండి, నమ్మకం పెట్టుకోండి. పర్ఫామ్ మచ్ బెటర్ దెన్ ఎనీ అదర్ గవర్నమెంట్. అండ్ ఈ అవకాశం వచ్చిన ప్రజలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. సార్ ఒక ఫోటో సార్. యూరియా కోసం ఆధార్ కార్డులు, పాస్బుక్లు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు. కాంగ్రెస్ అసమర్థత పాలనలో రైతులకు తప్పని తిప్పలు. జగిత్యాల జిల్లా వెల్లుల గ్రామంలో సహకార కేంద్రం వద్ద యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు. లైన్లో నిల్చునే ఓపిక లేక పాస్బుక్లు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి వేచి చూస్తున్న రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని తలం వల్లనే రైతులకు ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. ఇప్పుడు గ్లాస్ పైసలు మందులు అయిపోయినట్టే లేవన్నా. ఇప్పుడు ఒక 5-6 ట్రాక్టర్లు 150 సంవత్సరాలు. మంచిగా వ్యక్తి వికాసము సమాజం మీదనో, సమాజాభ్యుదయము వ్యక్తి మీదనో పరస్పరం ఆధారపడి ఉన్నందున ప్రతి వ్యక్తి ధర్మాన్ని ఆచరించాలని తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ నిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచారం పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండలం చెల్లకల్లూరు గ్రామంలోని శివాలయం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఓం పద్మాలయాయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. శ్రీ గోమాతే నమః ఆవాహయామి. ఇక్కడికి వచ్చింది కాబట్టి అక్షతాలు తీసుకొని అట్లా కాళ్ళ దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. అక్కడి నుంచే అక్కడి నుంచే ఓం శ్రీ గోమాతే నమః. రత్నఖచిత సింహాసనం సమర్పయామి. గోవుకు ఆమెకు బైక్ ఇవ్వండి, ఆమెకు బైక్ ఇవ్వండి. నమఃధ్యాయామి. ఓం శ్రీ గోమాతే నమః ఆవాహయామి. ఆమెను అనుకరిస్తుందండి అమ్మా, నేను తెలుసు చేసుకో. ఓం శ్రీ గోమాతే నమః. రత్నఖచిత సింహాసనం సమర్పయామి. సమర్పయామి అన్నప్పుడు చేతులు కడిగినట్టుగా భావన చేయండి. ఓం శ్రీ గోమాతే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్పూన్ ఉంటే కనుక నీళ్లు ముఖాన. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీ గోమాతే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఎవరొక ముందుకు వెళ్ళి ఆ యొక్క వస్త్రాన్ని అట్లా కొంచెం సవరించాలి.
ఓం శ్రీ గోమాతే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి. ఇప్పుడు కొంచెం పసుపు కుంకుమ అట్లా పెట్టండి. పెళ్ళుమా పెట్టుకోమ్మా. రైట్. ఇంకొచ్చి పూలమాలను కొంచెం అట్లా ఇప్పుడు పూలమాల వేయాలి. కొమ్ముల చివర దూరం అట్లా వెళ్ళండి వెనక్కి. వాలే స్వాదిత్య రశ్మి అవాహయామి. వేయిపోండి. పర్వాలేదు, ఏం పర్వాలేదు. వేసి నమస్కారం చేసుకోండి. మూత్రే గంగా ఈ యొక్క క్షీరసాగరం ఉంటుంది. పయోదయ అంటే పాలు పొదుగు దగ్గర కాబట్టి అక్కడ వేసి నమః. ఓం కృష్ణ ప్రియాయ నమః. ఓం కృష్ణ రూపాయ నమః. ఓం కృష్ణ ప్రేమ వివర్ధిన్యాయ నమః. ఓం కమనీయాయ నమః. ఓం కామధేనవే నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం కళ్యవందితాయ నమః. అమ్మ ఇది కనిపించాలమ్మా. అది పక్కన పడే దూరంగా ఇక్కడ గేట్ వేశారు, మీరు సహకరించాలి వాళ్ళకు. ఓయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ గోమాతే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అక్కడ పెట్టి నమస్కారం చేసుకో. సురవిశ్వం జగన్మాతః దేవి విష్ణుపదే స్థిత. ఓం శ్రీ గోమాతే నమః. నైవేద్యం నివేదయామి. ఏమన్నా తౌడుగానే వద్దులే, చేత్తో పెట్టడమే కరెక్ట్లే. ఓం సర్వదేవమయే దేవి సర్వదేవైరలంకృతే మాతర్మవిలాసిత్వం సఫలం కురునందిని. ఓం శ్రీ గోమాతే నమః. దూరంగా అమ్మా, దూరం నుంచి తిరగాలి. ఒక్కదాని. ఓం శ్రీ గోమాతే నమః. విమాన ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వయంగా ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. I'm totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very, very horrific. And even till now, I have to say I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the Circuit House. Annex. So we'll be discussing some more things there.
అత్తాకోడళ్ళు మాయమాటలు చెప్పడం మానేయండి. ఎమ్మెల్యే యశస్విరెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై తిరగబడ్డ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు. మీటింగ్ ఆపేసి పోలీస్ ప్రొటెక్షన్తో పారిపోయిన యశస్విరెడ్డి, ఝాన్సీ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామంలోని పల్లెబాట కార్యక్రమం నిర్వహించిన యశస్విరెడ్డి, ఝాన్సీ రెడ్డిలను తరిమికొట్టిన ప్రజలు. ఒక ఎస్సీ కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, ఇండ్లు కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు తిరుగుతారని అత్తకోడలు మాయమాటలు చెప్పడం మానేయండి అంటూ తిరగబడ్డ గ్రామస్తులు. దీంతో చేసేదేమీ లేక కార్యక్రమాన్ని నిలిపివేసి పోలీసుల బందోబస్తు వెళ్లిపోయిన యశస్విరెడ్డి, ఝాన్సీ రెడ్డి. అమ్మాయి కూడా వేరే అరే మీరు చెప్పేదంతా అలా చెప్పాలి. ములుగు జిల్లా ప్రతి ఇంటికి సూక్ష్మజీవుల కాలుష్యం లేకుండా నీటిని అందిస్తాం. మంచినీటిని శుద్ధీకరణ యంత్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ప్రతి ఇంటికి సూక్ష్మజీవుల కాలుష్యం లేకుండా నీరును అందించుటకు నీటి శుద్ధీకరణ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. ఫోటో తీసుకుంటారు. సెన్సర్ ఫస్ట్ మనం ఇంజెక్ట్ చేస్తాం. ఎంత క్లోరిన్ ఇంజెక్ట్ చేసినాక ఆ సెన్సర్ ఏంటంటే ఎంత వెళ్ళింది అనేది సెన్స్ చేస్తుంది. మన డిపార్ట్మెంట్ వాళ్ళకి చేసేసుకుంటే దీనికి ఎంత క్లోరిన్ అయితే మనం ఇంజెక్ట్ చేసినాక ఇది అచీవ్ అవుతుందో అంతనే ఇస్తుంది. ఎక్కువ తక్కువ చేయదు. ఇట్ విల్ జస్ట్ షెడ్యూలింగ్ చేయొచ్చా? షెడ్యూలింగ్ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ ఆటోమేటెడ్ ఇట్ విత్ ఫ్లో సార్. మీరు ఫ్లో వచ్చినప్పుడల్లా ఫ్లో డిటెక్షన్ అండ్ రిమోట్ మానిటరింగ్ రిపోర్ట్స్. మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారంలోపు తల్లికి వందనం డబ్బులు మీ ఖాతాలో జమ కాకపోతే మీ సచివాలయంలో ఎంక్వైరీ చేయండి. జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది. ఈ రోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదంటే GSWSకి వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని
అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది. ఈ రోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదంటే GSWSకి వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గోదావరిపట్నం చౌరస్తా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 27 కోట్ల విలువైన షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులను సింగరేణి సంస్థ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని వివరణగా అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యత, నిర్మాణ వేగం మరియు పారదర్శకమైన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మారో తిరుపతి మన ఏజెన్సీలో వచ్చాడు ఆయన కదా మొత్తం చేసేది. ఇది కూడా పెంచండి. అదే టాయిలెట్స్ వరకు కొట్టేయాలి. అంత ఎక్స్టెండ్ చేస్తారో దీనికి అందం వస్తుంది. టాయిలెట్ లాస్ట్ కార్నర్ బ్లాక్ సార్, ఈ కార్నర్ బ్లాక్ అంటే పెద్దగా వస్తే మీరా ఇటు మళ్ళీ అటు ఉన్నది. ఈ క్వార్టర్స్ అని కూడా చేయాలి సార్. వన్ సైడ్ ఇలా సరిపడా ఇలా చిన్న ఇళ్ళ వరండా అనేది దేనికైనా మ్యాండేట్. పార్కింగ్ లాస్ట్ ఇచ్చిన మనకు వీళ్ళ చిరు వ్యాపారం జరుగుతుంది. అడ్డా అయిపోతుంది. ఈ క్వార్టర్స్ చూసేస్తేనే ఒక లైన్ అంతా కూడా ప్రాపర్ జోన్స్ పార్కింగ్. ఇక్కడ చిన్న చిన్న స్టార్ట్ చేసుకుంటే ఫుడ్ కోర్ట్ ఇది కంపల్సరీ సార్. కంప్లీట్ మార్కెట్ మనం ప్లాట్ఫామ్ మార్కెట్ మీద అయిపోతే చిరు వ్యాపారులందరూ కూడా బిజినెస్ సెటిల్ కాకుండా ఆల్టర్నేట్ ఫుడ్ కోర్ట్స్, స్టాప్స్ ఎక్కడ పెడతారు. మన ఎంటర్ స్పేస్ కూడా సేమ్ టైల్స్ వచ్చి స్పేస్ ఆ రోడ్లోకి వెళ్ళి వచ్చినంత పార్కింగ్ కూడా వీళ్ళు గోఫర్ ప్రైవేట్ ఏమంటారు ఆ టైప్ అది పార్కింగ్ రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు వాళ్ళకు వస్తారు. కాకినాడ జిల్లా జగ్గంపేట గండేపల్లి జూన్ 11 కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనం 6,50,00,000 గడపల్లి మండలం జెన్ రాగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్గా
వర్చువల్గా ప్రారంభించగా జగ్గపేట శాసనసభ్యులు జ్యోతులు నెహ్రూ, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాలని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎంపీ గారు పడుతున్నారు ఇలా చూడండి సార్ అందరూ ఎంపీ గారు ఇలా చూడండి సార్ ఎమ్మెల్యే అప్పలారు ఇలా చూడండి అందరినీ ఎమ్మెల్యే ఓకే చూడండి సార్ అలాగా రాంబాబా ఎదరా బా రాంబాబా లేవండి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.